చూసినట్లయితే ఒక ప్రత్యేకమైన రోజు ఉంది. ఈ రోజు చెప్పండి ఏ రోజు కాన్సెప్ట్ స్నేహితుల దినోత్సవం. దేవునికి స్తోత్రం కలుగుతారు. అలాగే స్నేహితుల దినోత్సవం సందర్భంగా కొద్ది మాటలు బైబిల్ కూడా స్నేహాన్ని ఏ విధంగా ప్రోత్సహిస్తూ ఉంది, పరిశుద్ధ గ్రంథంలో స్నేహం గురించినటువంటి విలువ ఎంత ఉంది అనేది కొన్ని మాటలు మనం చూద్దాం. స్నేహాన్ని గురించి ఏం చేస్తుందో బైబిల్ గ్రంథం ఒక 7 మాటలు స్నేహితుల గురించి 7 మాటలు చూద్దాం. ఒక్కొక్కటిగా మీకు పరిశీలిస్తాను. తర్వాత మన నిజమైన స్నేహితులు, అలాగే మనం కూడా ఎవరికి స్నేహితులు అవ్వాలో అవి కూడా మనం క్లుప్తంగా చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగుగాక. మంచిది. మొదటిగా మనం సొలొమోను రచించిన సామెతల గ్రంథం, సామెతలు 17వ అధ్యాయము 17వ వచనం ఒక మాట చదువుదాం. 17వ అధ్యాయము 17వ వచనం ఒక మాట చదువుదాం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా నుండు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మొదటిగా బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట మనం చూస్తున్నాం. అంటే మనం మొదటిగా చూస్తున్నాం స్నేహాన్ని గురించి. ఇక్కడ ఏం రాయబడిందనంటే, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా నుండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమైన స్నేహితుడంట విడువక ప్రేమిస్తాడు, విడవకుండా ప్రేమిస్తాడు. హల్లెలూయా. ఆయన ఎన్నటికీ విడిచిపోడు. ఆయన ప్రేమ ఎలా ఉంటుంది అని అంటే, దుర్దశలో, దుర్దశ అనంటే ఆపదలో, మన కష్టం వచ్చినప్పుడు, మనం బాధలో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు అతడు మనకి సహోదరుడిగా ఉంటాడు. హల్లెలూయా. నిజమైన స్నేహితుల లక్షణం చెప్పండి ఏంటంట? విడువగా ప్రేమిస్తాడు. విడువక ప్రేమిస్తున్నాడు అన్నాడు. రుజువు ఏంటి అని అంటే, దుర్దశలో ఉన్నప్పుడు, మనము దుస్థితిలో ఉన్నప్పుడు, మన అయోమయంలో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు, అక్కరలో ఉన్నప్పుడు మనం విడిచి వెళ్ళిపోక మనల్ని సహోదరుడిగా మనం అంటి పెట్టుకుని ఉంటాడు. వాడే స్నేహితుడు. హల్లెలూయా. ఆయనే స్నేహితుడు. మరొక మాట చూద్దాం. చూడండి, స్నేహితుడి గురించి మరొక మాట. ఈ మాట కొంచెం సత్యమే, వాస్తవమే అనిపిస్తుంది. స్నేహితులు ఎలా ఉంటారు, లోక సంబంధమైన స్నేహితులు ఎలా ఉంటారు అనేది చూద్దాం. చూడండి, అదే సామెతల గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనంలో చూడండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. దీనవాడు తన చుట్టూ ఉన్న వారికి, చుట్టములందరికీ అసహ్యుడు, అట్టి వానికి స్నేహితులు మరీ దురస్తులగుదురు. వాడు నిరార్థకమైన మాటలు వెంటాడువాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దరిద్రుని కంట ఆ చుట్టాలందరికీ అసహ్యంగా కనబడతాడంట. ఎలా కనబడతాడండి? అసహ్యంగా కనబడతాడు. ఎందుకంటే ఆడి వల్ల ఉపయోగం లేదు, ఆడి వల్ల రాబడి లేదు, ఆడి మావాడే అని చెప్పుకోవడానికి ఆడి దగ్గర ఏ ఘనత లేదు, ఆడి దరిద్రుడు. కాబట్టి చుట్టాలందరికీ ఆడు అసహ్యంగా కనబడతాడు. అంత మాత్రమే కాదు, అలాంటి వాడికి ఉన్న స్నేహితులు సైతం దూరం అయిపోతాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజమైన స్నేహం ఉంటే ఎట్లా ఉంటుందో చెప్తుంది బైబిల్. అలాగే ఏ పరిస్థితులు ఉంటే లోకస్తులు స్నేహం చేస్తారో కూడా చూపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. రండి, ఇంకా మనం కొంచెం ముందుకెళ్దాం. ఇంకా స్నేహానికి వచ్చినటువంటి ఎలాంటి స్నేహము సరైనదో ఇక్కడ మనం ఒక మాటను చూద్దాం. చూడండి, యోబు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం చదవండి. స్నేహితులకు వచ్చినటువంటి ఒక మంచి మాట అక్కడ మనకు కనబడుతుంది. యోబు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. జోఫరు అను యోబు ముగ్గురు స్నేహితులు
అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకు అతనిని ఓదార్చుటకును పోవలనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. హల్లెలూయా. వచ్చి ఏం చేశారు? చదవండి. వారు వచ్చి దూరముగా నిలబడి కన్నులెత్తి చూచి అతనిని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకుని ఎలుగెత్తి ఏడ్చిరి. అతని బాధ అత్యధికముగా నుండెనని గ్రహించి ఎవడును అతనిలో ఒక మాటైనను పలుకక రేయింబవళ్ళు 7 దినములు అతనితో నేల మీద కూర్చుండిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యోబుకు కలిగిన బాధ, యోబుకు కలిగినటువంటి ఆ వేదన, ఆయనకి కలిగినటువంటి శ్రమను బట్టి స్నేహితులైన వారు విని ఏం చేస్తారంట? అతన్ని కలుసుకోవాలని, అతనితో మాట్లాడాలని వారి స్థలాలు విడిచొచ్చారు. వారి స్థలం అంటే పనిబాట్లు పక్కన పెట్టి మన స్నేహితులు ఏమంటారంటే, ఒరే వస్తారని ఉంటుంది, మాపులు కళ్ళకి వచ్చేస్తున్నారు నువ్వు, కానీ ఖాళీ ఉండలేదురా, నాకు సావన ఖాళీ ఉంటుంది అంటారు మన ఆంధ్ర భాషలో. అంటే ఏంటంట, నిన్ను మర్చిపోయాను అనుకుంటున్నావా, కళ్ళకి వచ్చేస్తా తెలుసా నాకు, కానీ వస్తారనుకున్నాను, సావన ఖాళీ ఉండలేదురా నాకు. కానీ యోబు స్నేహితులు అలా కాదు, వారి వారి స్థలాలు విడిచి వచ్చారు. రావడంతో పాటు ఏం చేస్తున్నారు? దూరంగా ఉండి అతను చూసి అతను పోలికలు మారిపోయినాయి, ముఖ స్వరూపం మారిపోయింది. అతని వ్యాధిని బట్టి, అతను కలిగిన దుఃఖాన్ని బట్టి ఆ ముఖమంతా మారిపోయింది. పోల్చలేక ఆకాశం వైపు కన్నులెత్తి చూసి బట్టలు చింపుకొని ఎలుగెత్తి ఏడ్చి, నెత్తి మీద ధూళి పోసుకుని ఎలుగెత్తి ఏడ్చి, హల్లెలూయా హల్లెలూయా. ఇదండి స్నేహితులు అంటే, ఇదండి స్నేహితులు అంటే. బాధ కలిగినప్పుడు దూరాన్ని నిలిచివాడు స్నేహితుడు కాదు. బాధ కలిగినప్పుడు సమీపమునకు వచ్చి నీతో పాటు ఏడిస్తే ఏడ్చినాడు, నవ్వితే నవ్వినాడే స్నేహితుడు. అంతేకాని నేరాలేస్తా వచ్చినవాడు కాదు. యా జ్వరం వచ్చిందో ఫోన్ చేయొచ్చు కదా నాకు అంటాడు ఒక్కొక్కడు. మరి నీకు జ్వరం వచ్చిందని ఫోన్ చేయదా? ఇది ఒక నేరం. మళ్ళీ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేరాలు వేసేవాళ్ళు, నేరారోపణ చేసేవాళ్ళు స్నేహితులు కాదు. తెలియగానే ఆతృతతో పరిగెత్తుకుని వచ్చి వాడు చేయగలిగిన సహాయం ఏదైనా, నేను ఆదరించగలిగిన మాట ఏదైనా మాట్లాడేవాడే స్నేహితుడు. యోబు స్నేహితులు అదే చేశారు. విన్నారు, వచ్చారు, రాగానే అతని యొక్క పరిస్థితిని చూశారు. చూసి ఎలుగెత్తి ఏడ్చి, ఎవడ ఏడుస్తాడండి అలా, ఎవడ దుఃఖపడతాడండి, అయ్యో అలాగే ఇంత పోలే బావా అంటారు. కానీ నిజంగా కన్నీళ్ళు పెట్టుకునే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు, మాకు తెలుసు. దేవునికి పరిస్థితిని బట్టి కన్నీరు గార్చే వాళ్ళు ఉన్నారు. అయ్యో ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందని ఏడ్చే వాళ్ళు ఉన్నారు. లేరని నేను అనను, కానీ లోకంలో వాళ్ళని ఎక్కడో భూతత్వం వేసినంత కాల. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. మరి ఏం చేశారు? 7 రోజులు వచ్చి చూసి, సరే ఏదో ఫలమో పండో లేదా కలిగింది ఇచ్చోపోలేదు, 7 రోజులు అతనితో పాటు నేల మీదకి వచ్చి ఏడ్చి దుఃఖించారంట. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇది స్నేహం. చిన్నపిల్లలాగా గిఫ్ట్లు ఇచ్చుకోవడం, మంచిదే గిఫ్ట్లు ఇచ్చుకోవడం. గిఫ్ట్లు కూడా ఉన్నాయి, చెప్తాను. ఉదయం నేను చూస్తాను చిన్నపిల్లల్ని, ఆ చేతుల నిండా ఆడపిల్లలు గాజులు వేసుకుని ఇక్కడ దాకా వేసేసుకున్నారు. ఆ రబ్బర్ బ్యాండ్లో ఒకరికొకరు తొడిగేసుకుంటున్నారు. రబ్బర్ బ్యాండ్లో ఒకరు తాళ్ళు కట్టించేస్తారు, రేపు కట్టేస్తారు. ఆ సెలవు కదా, మరి రేపు కట్టించి వచ్చేస్తారు. హల్లెలూయా. మంచిదే కావచ్చు, కానీ నిజమే. మొదటి మాట ఏం చెప్తుంది? విడువుగా ప్రేమిస్తాడు. దుర్దశలో అలాంటి వాడు సహోదరుడుగా ఉంటాడు. అంటే ఒక సొంత రక్త సంబంధిలో ఉంటాడు. ఎందుకు సహోదరుడిని పోల్చాడో తెలుసా? ఎన్ని గొడవలలో ఉన్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని వ్యతిరేకత
స్నేహితులున్నా బాధ కలిగేసరికి అన్నదమ్ములు ఒకరు కాకుండా పోతారా? వారు బాధ కలిగేసరికి వెళ్ళి కలుసుకోకుండా ఉంటారా? ఖచ్చితంగా కలుసుకుంటారు. 2 కారణాల వల్ల. ఒకటి, రక్త సంబంధం ప్రాణం నిలబడదు. రెండవది ఏంటంటే వెళ్ళకపోతే నలుగురు చి అంటారని. అదే కదా మనకు వచ్చే మాట. వెళ్ళకపోతే ఏమంటారు? సి అంటారు, నలుగురండి ఎవరుకుంటున్నావు అంటారు. అవునా? మొదటిది ఏంటి? రక్త సంబంధం. ప్రాణం నిలబడదు, ప్రాణం ఊరుకోదు, ఎందుకంటే రక్త సంబంధం. రెండవది, నలుగురికి జడిసైనా సరే అది మీ ఓడు రా, నువ్వు వెళ్ళకపోతే అలాగ అంటారని ఖచ్చితంగా వెళ్తారు. అందుకే దుర్దశలో ఉన్నప్పుడంట నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడు? సహోదరులా ఉంటాడు. ఎలా ఉన్నారు అంటే ఇదిగో యోబు జీవితంలో మనకు చూపిస్తూ వచ్చారు. యోబు జీవితంలో చూపించాడు. తన 3 స్నేహితులు వచ్చి ఆ పరిస్థితి చూసి అతనితో ఏం జరిగిందని కూడా అడగలేదంట. అతనితో దుఃఖపడుతూ బాధపడుతూ కూర్చున్నారు. చాలాసార్లు నేను గమనించింది ఏంటో తెలుసు, సత్యం ఏంటో తెలుసిన, బాధలో ఉన్నవాడు ఉచిత సలహాల కంటే వాడి బాధ ఏంటో వింటే వాడు ఓదార్చబడతాడు. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇలా చేయ తర్వాత చెప్పుదు. ఫస్ట్ ఏం చేయాలంటే మనం వాడు చెప్పే మాట పూర్తిగా విని న్యాయాన్యాయాలు గ్రహించి అప్పుడు సలహా ఇవ్వాలి. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? నోరు వేసుకుని వెళ్ళిపోయి ఫస్ట్ ఏం చేస్తారు? ఆడు ఏదైనా చెప్తాడు, గడ్డేసేది అలా కాదు, నువ్వు ఎలా చేయాల్సింది అది కాదు. మొదట వాడు గోడు వినాలి. ఫస్ట్ విన్న తర్వాత మనం సలహా ఇవ్వాలి. ఇవ్వకపోయినా పర్వాలేదు, నీ సలహా పాటిస్తానని గ్యారంటీ లేదు. కానీ ఒక స్నేహితుడిగా ఒక ఆపద దగ్గరికి, ఒక బాధలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళాము అని అంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఫస్ట్ వాళ్ళు చెప్పేది వినాలి. దేవునికి స్తోత్రం కలుగుగా, గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మరొక స్నేహితులు మీకు చూపెడతాను. ఉత్తమమైన స్నేహితులు మనకు కనబడతారు. ఉత్తమమైన స్నేహితులు మనకు కనబడతారు. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం. ఈ స్నేహితులు బైబిల్ గ్రంథంలోని ఉత్తమమైన స్నేహితులు. దావీదు ప్రాణ స్నేహితుడని భావించుకొని ఎవరు భావించుకున్నారు? 3వ వచనం ఫస్ట్ నుంచి చదవండి. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకుని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకుని మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదుకి ఇచ్చెను. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా. డాడీ దగ్గర ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దావీదు తనకి స్నేహితునిగా భావించుకున్న యోనాతాను ఏం చేశాడంటే తెలుసా? ఒక నిబంధన చేసుకున్నారు ఇద్దరి మధ్యలో. నిబంధనతో పాటు యోనాతాను తన స్నేహానికి గుర్తుగా దావీదుకి దుప్పటిచ్చాడు, కత్తిచ్చాడు, విల్లునిచ్చాడు, నడికట్టునిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇవి 4 చాలా ప్రాముఖ్యమైనవి. దుప్పటి అభిషేకానికి సాదృశ్యంగా ఉంది. ఏలియా దుప్పటి ఎలీషా మీదకి వచ్చింది. దుప్పటి అభిషేకానికి సాదృశ్యం. అది దేవుని సన్నిధికి, దేవుని కాపుదలకు సాదృశ్యమైంది. యోనాతాను మనకి ఏమైనా కనబడతా తెలుసా? యోనాతాను మన ప్రాణ స్నేహితుడైన యేసులాగా కనబడతాడు. దావీదు స్తుతి వీరుడు, ఆరాధించే ఒక దేవుని బిడ్డలాగా కనబడతాడు. ఏమిచ్చాడు? ఆయనకి దుప్పటి ఇచ్చాడు. ఎందుకు? అరణ్యంలో పారిపోతున్నాడు. ప్రాణభయంతో పారిపోతున్న సమయాలవి దావీదు. ఆ సమయంలో అది ఏం కావాలి? రాత్రిపూట కప్పుకోవడానికి దుప్పటి కావాలి. శత్రువు ఎదురైతే కత్తి కావాలి. అదే ఎదురుదాడి చేయాలంటే బాణాలు కావాలి, విల్లు కావాలి. అంత మాత్రమే కాదు, బలం కొరకు నడికట్టు కావాలి. నడుము కట్టుకోమంటారు. చాలా చోట్ల నడుము కట్టుకోవడం ఏంటంటే బలానికి సూచన. శూరుడా
నీ నడుము కట్టుకోమని ఉంటుంది. నడుము కట్టుకోవడం అంటే బలానికి సూచన. చూడండి, డెలివరీ అయిన బిడ్డలకి, ఆడబిడ్డలకి ఆ నడానికి గట్టిగా బిగించి ఒక కట్టు కడతారు. ఎందుకంటే ఆ నడుము బాగా నిలబడుతుందంట. బలానికి ప్రతీక నడికట్టు. క్రొత్త నిబంధనలో దాన్ని చూస్తే సత్యము సత్యం ఉంటుంది బైబిల్లో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఉత్తమమైన స్నేహితులు. ఈ స్నేహితులు ప్రాణాపాయంలో ఉంటే ఆయనను వచ్చిన విడిచిపెట్టలేదు, కానీ ఆయనకి ఏమిచ్చాడు? తన దగ్గర ఉన్నవన్నీ ఇచ్చేసాడు. మరొకసారి ఏం జరిగిందో తెలుసా? దావీదును చంపడానికి చూసిన సౌలు యొక్క ప్లాన్ విన్న యోనాతాను అంటాడు, దావీదు, నేను నీతో చెప్పే వరకు బయటికి రావద్దు. ఎందుకంటే నా తండ్రి, ఇంతకీ యోనాతానికి దావీదుకు ఉన్న సంబంధం కూడా ఏంటో తెలుసా? బావాబామ్మర్తులు. బావాబామ్మర్తులు. కానీ అంతకు ముందే ఫ్రెండ్స్, ఇది స్నేహితులు. ఒకరి ప్రాణం ఒకరిలో కలిసిపోయిందంట. చెప్పాడు, ఇదిగో మా తండ్రి నిన్ను చంపడానికి ప్లాన్ చేస్తాడు, ఒక టీంని ఏర్పాటు చేస్తాడు, నిన్ను చంపేమంటున్నాడు. కాబట్టి నీకు క్షేమమని తెలిసేంత వరకు నువ్వు దాక్కో ఎక్కడో చోట. నేను నీకు మరలా నీ క్షేమ సమాచారం చెప్పే వరకు బయటకు రావద్దన్నాడు. హల్లెలూయా. ఆపదను గుర్తుపట్టి తప్పించి దాచిపెట్టేవాడు స్నేహితుడు, దాచాడి స్నేహితుడు. హల్లెలూయా. అతనికి అక్కర కొండవిచ్చాడు, స్నేహానికి గుర్తు చూపించాడు. తర్వాత అతని ప్రాణాపాయాన్ని కూడా గుర్తించి అతన్ని కాపాడాడు. తర్వాత మరలా ప్రాణాపాయం పోయిందని తెలిసిన తర్వాత నువ్వు ధైర్యంగా బయటికి రావచ్చు. ఆ మాట చదవడం చాలా అద్భుతమైన మాట. 23వ అధ్యాయం 16వ వచనం. 23వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి పొలములోనున్న దావీదు వద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొన జాలడు, నీవు భయపడవద్దు, నీవు ఇశ్రాయేలులకు రాజువగుదువు, నేను నీకు సహకారినవుదును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ చెప్తాం హల్లెలూయా. నిస్వార్థమైనదండి స్నేహం అంటే. ఒకడు పైకి వస్తా ఉంటే ఆయన చూసి అసూయపడేది కాదు ఫ్రెండ్షిప్ అంటే. నువ్వు నా ఫ్రెండ్ ఎవరా అంటాడు ఎప్పుడు వీడికి అవసరం వచ్చినప్పుడు. అవసరం తీరిపోతే ఏడు రాత్మని బురదనేస్తున్నావు అంటాడు కదండి. అవసరం ఏమంటాడు? ఏట్రా మనతో ఫ్రెండ్లం కాదు అంటాడు. అవసరం తీరిపోతే ఏడు రాత్మని బురదనేస్తున్నావు. కానీ యోనాతాను అలాంటి వాడు కాదు, అలాంటి స్నేహితుడు కాదు. ఇంతకీ నిజమేంటంటే సౌలు తర్వాత రాజు అవ్వాల్సింది యోనాతాను. కానీ దేవుని చిత్తంలో ఉన్నది దావీదు అని యోనాతానుకి తెలిసి అంటాడు, ఇదిగో నీ యొక్క ఆపద తప్పిపోయింది, నా తండ్రి నిన్నేమీ చేయలేడు, నువ్వు రాజు అవుతావు, నేను నీకు సహకారిగా ఉంటాను. హల్లెలూయా. ఎంత నిస్వార్థమైన మనసు చూడండి స్నేహితుల మనసు. ఒక స్నేహితుడు హెచ్చరిస్తూ ఉంటే చూడలేనాడు స్నేహితుడు కాదు. వాడు బాగుపడుతుంటే చూడలేనాడు స్నేహితుడు కాదు. వాడు వృద్ధిలోకి వస్తూ ఉంటే వాడి మనస్సుని ఏమంటారు గుప్పిడిలో బిగించేసుకున్నాడు, పూర్తిగా నవ్వలేక అనేవాడు స్నేహితుడు కాదు. వాడు బాగుపడడానికి సత్యవిధాలా ప్రయత్నించి వాడు ఏ విధంగా వృద్ధులకు వస్తాడు, ఏ విధంగా ఆస్తందింపబడతాడు అన్ని మార్గాలు ఎరిగి ఉంటే ఖచ్చితంగా దాంట్లో సహకరించేవాడే స్నేహితుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చివరిగా ఈ మాట మీకు చెప్పి ఇక మరొక మార్గం గుండా మనం వెళ్దాం. చూడండి, స్నేహితులను గురించినటువంటి మాట సామెతల గ్రంథం 27వ అధ్యాయము 10వ వచనం ఒక మాట చదువుతాం. ఇక్కడ మహాజ్ఞానం ఒక సలహా ఇస్తున్నాడు మనకి. ఆ సలహాను తప్పకుండా మనం పాటించాలి. 27వ అధ్యాయం 10వ వచనం సామెతల గ్రంథం. నీ స్నేహితులైనను నీ తండ్రి స్నేహితులైనను విడిచిపెట్టకము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటంట? నీ స్నేహితులైన నువ్వే ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఎలా ఉన్నా కానీ నీ స్నేహితులను విడిచిపెట్టకూడదు. అలాగే నీ తండ్రి స్నేహితులను కూడా విడిచిపెట్టకూడదు. వాళ్ళు జ్ఞాపకం ఉండాలి, నీకు వీళ్ళ జ్ఞాపకం ఉండాలి. ఎందుకంటే వాళ్ళు నీకు రోజు మేలు చేసిన వాళ్ళే,
నీ తండ్రికి వాళ్ళు మేలు చేస్తారు కాబట్టి ఈరోజు నువ్వు ఇలా ఉన్నావు. హల్లెలూయా. అర్థమైందండి? ఈ మాట అర్థమైందా మీకు? మన స్నేహితుల్ని మనం విడిచిపెట్టేసుకోకూడదంట. అలాగే మన తండ్రి స్నేహితులు అంటే మన తల్లిదండ్రుల యొక్క స్నేహితులు, వారికి ఎవరైతే సహాయం చేస్తారో, ఎవరైతే సపోర్టివ్గా ఉన్నారో, ఎవరైతే వారికి స్నేహితులుగా ఉన్నారో వాళ్ళను కూడా మనం విడిచిపెట్టేయకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథం స్నేహానికి అద్భుతమైన నిర్వచనాన్ని ఇస్తాను. మొదటి మాట ఏమంటున్నాడు? నిజమైన స్నేహితుడు విలువగా ప్రేమిస్తాడు, దుర్దశలో అచ్చివాడు సహోదరుడు అయిపోతాడు, నీ ప్రాణానికి ప్రాణం అయిపోతాడు. ఒకవేళ నిజమైన స్నేహం కాకపోతే వాడు పేదోడైతే స్నేహితులందరూ దూరం అయిపోతారు. చుట్టాలందరికీ అక్కడ అసహ్యం అంట. చెరకంటాడు మొహం చెప్తాను చెరక. కొన్ని ఏరియాలో సిటీలో కారు ఉన్న వాళ్ళకి పెళ్లి కార్డు ఇస్తారు తెలిసే. కారు ఉన్న వాళ్ళకి ఇంటికి వెళ్ళి పెళ్లి కార్డు ఇస్తారు, ఎందుకంటే కారు వేసుకొస్తారు. మరి స్నేహితుడైతే అలా చేస్తాడా? చెడు కారు చూడటం, స్నేహాన్ని చూస్తాడు. దేవునికి స్తోత్రం కలిగి. అయితే మనకు ఒక నిజమైన స్నేహితుడు ఉన్నారు. రండి, యోహాను సువార్త 2వ అధ్యాయం 15వ అధ్యాయం 13 వచ్చింది. యోహాను సువార్త 15వ అధ్యాయం 13 వచ్చింది. తన స్నేహితుని కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏంటంట? తన స్నేహితుని కొరకు ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేడు. అలా ఎవరు చేశారు? యేసయ్య ఒక్కడే మన కొరకు ప్రాణం పెట్టాడు. అదే మాట యోహాను గారు తన పత్రికలో రాస్తున్నారు. చూడండి, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 16 వచనం చదవండి ఒకసారి. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను. మనము దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకునిచున్నాము. మనము కూడా సహోదరుని నిమిత్తము మన ప్రాణములను దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎలా ప్రాణం పెడతావు? ఆయన అంటే మన రక్షణ కొరకు, విడుదల కొరకు, మనకు పరలోకం ఇవ్వడానికి ప్రాణాన్ని పెట్టేసి సిలువలో చనిపోయాడు. మనం ఏం చేస్తాం అని అంటే, ఆయన అవమానపరచబడ్డాడు. దరిద్రుగా వచ్చాడా? పరలోకం నుంచి దిగి వచ్చేసి నశించిన దాని వెతక రక్షించడానికి మనుషు కుమారుడిగా వచ్చేసాడు. ఆయన అడుగు జాడలో నడవడం మన పని. నశించిపోతున్న వారికి స్వార్థ చెప్పడం, పాపంలో ఉన్న వారిని దేవుని యొద్దకు నడిపించడం, సువార్త పని కొరకు శ్రమ పడడం. ఎంతోమంది మిషనరీలు వారి ప్రాణాలకు తెగించి ఆయా తెగలు జాతుల దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పారు. మన భారతదేశం కూడా సువార్త తీసుకొచ్చినటువంటి క్రీస్తు శకం 52 మొదటి శతాబ్దంలో 52వ సంవత్సరంలో కేరళ పట్టణానికి వచ్చినటువంటి యేసు క్రీస్తు ప్రభు స్వయాన శిష్యుడైన తోమా అక్కడికి వచ్చి ఆయన సువార్తను అందించాడు. మొట్టమొదటిగా కేరళ రాష్ట్రంలోనే యేసుక్రీస్తును అంగీకరించిన బ్రాహ్మణ కుటుంబం. హల్లెలూయా. ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి పురాతన చర్చిలు ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. అక్కడ నుండి మళ్ళా సముద్ర మార్గం గుండా ఎక్కడికి, అక్కడ నుండి మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? చెన్నై మహాపట్నం వచ్చాడు. చెన్నై వచ్చి అక్కడ కూడా దేవుని యొక్క పరిచర్య చేశాడు. ఎందరో రక్షింపబడ్డారు. తర్వాత ఆయన చూడలేని కొందరు విరోధులు పల్లెంతో పొడిచి చంపేశారు. మనకు స్వార్థ తీసుకురావడానికి వారు ప్రాణాన్ని పెట్టారు. ఇలా ఎన్నో చరిత్రలు ఉన్నాయి. చెప్తే అంత సమయం లేదు కనుక నేను చెప్పాను. చాలా చరిత్రలు ఉన్నాయి, చాలా చరిత్రలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్తే మాత్రం హల్లెలూయా. ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టాడు. మనమేం చేయాలంటే ప్రాణం పెట్టి యేసును ఇతరులకు ప్రకటించడం. హల్లెలూయా.
ఇతరులకు సువార్త అందించడం, దేవుని సన్నిధిని అనేకులకు ప్రకటించడం, దాని విషయంలో మనం శ్రమపడాలి. అవమానమైన నిందైన మనం నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ప్రభు మనకు నేర్పిన బాట. ఇంకా చూడండి యేసు ప్రభు ఏమంటున్నాడు? 14వ అధ్యాయం 1-3 వచ్చిన చదువు. నన్ను బయటికి తీసుకెళ్ళాలి. కొంచెం జానా యోహాను సువార్త 14వ అధ్యాయం 1-3 వచ్చిన చదువు. మీ హృదయముని కలవరపడనీయుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధ నుండి మిమ్మల్ని తీసుకుని పోదును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమంటున్నాడు? ఇది స్నేహానికి ప్రతీక కాదంటారా? ఏమంటున్నాడు? నేనున్న స్థలంలో మీరు ఉండులాగా నేను వచ్చి మిమ్మల్ని మళ్ళా తీసుకుంటాను. యేసయ్య మనము ఆయనతో ఉండాలని కోరుకుంటున్న స్నేహితుడు, ఈయన నిజమైన స్నేహితుడు. అందులోయ ఆయన ఉండే స్థలంలో ఉండాలని కోరుకుంటున్నాం. అందుకే ఆయన అంటాడు, ఆయన మనల్ని దాసులుగా కాదంట, స్నేహితులుగా చూస్తున్నాడంట. యోహాను సువార్త 15వ అధ్యాయం, మిమ్మల్ని దాసులుగా కాక స్నేహితులుగా చూచుచున్నాడంట. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు స్నేహితులు అనేటువంటి ఎలా ఉంటాం? స్నేహితులు ఎలా దేవునికి స్నేహితులు అవుతాం? చూడండి, ఒక మాట చదివేసి మనం ప్రార్థన చేద్దాం. చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చదవండి ఒకసారి. ఇది చదివి ప్రార్థన చేద్దాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. 22:20. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేరును, మరియు దేవుని స్నేహితులని అతనికి పేరు కలిగిన. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. దేవుని స్నేహితులని పేరు కలిగిందంట. మరొక మాట చూద్దాం. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనం చదవండి. చేసిన మీరు నా స్నేహితులగుదురు. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలు మనం పాటిస్తే మనమే ఆయన స్నేహితులము. అబ్రహాము దేవుని ఆజ్ఞలు పాటించడం కానీ స్నేహితులని పేరు వచ్చింది. మొదటిగా ఏంటి? స్నేహితులు విడువక ప్రేమిస్తారు. దేవునికి స్తోత్రం. యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టారు. స్నేహితుల కొరకు ప్రాణం పెట్టేవారు కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవరు? ఆయనే మన నిజమైన స్నేహితుడు. ఆయనే మన కొరకు ప్రాణం పెట్టారు. మూడవది, మనము ఆయన స్నేహితులు ఎలా అవుతాం అని అంటే, ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడు మనం ఆయన స్నేహితులు. దానికి ప్రతీకగా ఎవరు కనబడుతున్నారు? మనకి అబ్రహాము కనబడుతున్నారు. కనుక దేవుని బిడ్డలారా, ఆయన మన నిమిత్తము ప్రాణం అర్పించిన నిజమైన స్నేహితుడు. హల్లెలూయా. నిజమైన స్నేహితుడు. మన కొరకు అవమానించబడడానికి, మన కొరకు నిందింపబడడానికి, మేకులతో కొట్టబడ్డానికి, శిలువలో హింసింపబడ్డానికి మన కొరకు వచ్చిన నిజమైన స్నేహితుడు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అంత మాత్రమే కదా, ఆయన అంటాడు, మీ కొరకైనా నా శరీరము. చెప్పండి, ఇది మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుని ఇది చేయవచ్చు. చూడండి, ఆ వాక్యం చదివి మనం ప్రార్థనలు చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:23. ఓకే, 23వ అధ్యాయం. ప్రభు వల్ల పొందితిని, ప్రభుని యేసు తాను అప్పగింపబడిన రాత్రి రొట్టెని ఎత్తుకుని
కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైనా నా శరీరం నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీన్ని చేయలేని చెప్పిన ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన మీరు దీనిలోది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీన్ని చేయలేని చెప్పిన దేవునికి స్తోత్రం. నీ స్నేహితుడు నీ కొరకు ఆయన శరీరాన్ని రొట్టెగా ఆహారంగా ఇచ్చాడు. ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి. ఈ నా శరీరం తిని ఈ నా రక్తము త్రాగువాడు నశింపక నిత్య జీవం గలవాడని బైబిల్లో రాయడు. నీ స్నేహితులను నశించుకోకూడదని తనను తానే అర్పించుకున్నాడు, తనను తానే నీకు అప్పగించుకున్నాడు. నీకు జీవాహారంగా ఆయన రక్తమును నీకు శుద్ధి చేసేదిగా, శాప విముక్తి చేసేదిగా చేసింది. ఇది నిజమైన స్నేహం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి స్నేహితుని కలిగి ఉన్న మనం నిజముగా ధన్యులము. అటు కృప దేవుడు మనకు దయచేస్తున్నందుకు దేవునికి మహిమ కలుగునుగా.